నమస్తే. వెల్కమ్ టు ఆదా. నమస్తే రాజేష్ గారు. నమస్తే. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్ లో ముఖ్యమైనటువంటి అంశం నంబర్ 1. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి అమిత్ షా ఎంక్వైరీ చేసినటువంటి విధానం ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తుంటే ఖచ్చితంగా విస్తుపోయేటటువంటి అంశాలు కనపడుతున్నాయి. వార్తా కథనాలు బట్టి చూస్తుంటే అసలు ఎన్ని ప్యాలెస్ ఉన్నాయి, అసలు ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడా లేదా, ఆయన తీరు ఎట్లుంది, ఇవన్నీ పూర్తి స్థాయిలో కొంత ఎంక్వైరీ చేసినట్టుగా అయితే, అది కూడా లొకేషన్ స్పెషల్ గా అడిగినట్టుగా అయితే వార్తాపత్రికలు రిపోర్ట్ చేశాయి. సో దాంతో పాటుగా వాళ్ళంతా కలుసుకోవటం, డిన్నర్ మీటింగ్లు, ఇవన్నీ ఏ కారణం చేత వచ్చారు, ఏంటి అంతర్గతంగా ఏం జరిగింది అనే అంశం కూడా కొంత చర్చనీయాంశం. దాని గురించి ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మాజీ వైసీపీ నేత, ప్రస్తుత బీజేపీ నేత కె రవిచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయినటువంటి మరుక్షణం ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన కొంత బాంబు పేల్చారు. అసలు ఆ రోజు భువనేశ్వర్ కానివ్వండి, లేదంటే మిగతా వాళ్ళని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గాను, లోకేష్ గాని ఎవరిని తిట్టినా సరే అక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, దాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చేసి అసెంబ్లీలో కానీ బయట కానీ తిడతారు తప్ప వేరే రకంగా పర్సనల్ గా ఏమి ఉండదు. వాళ్ళ స్క్రిప్ట్ ని ఫాలో అవుతారు. కావాలంటే కాదని ఎవరైనా చెప్తే వాళ్ళతో నేను డిబేట్ కి సిద్ధం అని చెప్పేసి కూడా కొంత సవాల్ విసిరే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇదే అంశాలు మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. మరొక్కసారి రవిచంద్రారెడ్డి వ్యాఖ్యలతోటి చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నంబర్ 3, జగన్మోహన్ రెడ్డి వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయింది. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి 11,000 కోట్ల రూపాయల నిధులు కూడా ఆయన సెలవు వల్లే అని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున ప్రాపగాండ చేస్తాం. దాని మీద కొంత విమర్శనాత్మకంగా మీరు కూడా ఒక ఆర్టికల్ రాశారు మీ సామాజిక మాధ్యమ ఖాతాలో కూడా. అది కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అందరూ పెద్ద ఎత్తున షేర్లు కూడా చేస్తున్నారు. సో దాని గురించి కూడా మనం కీలకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అమిత్ షా వచ్చి ఆ అంటే పర్యటనే కొంత ఆశ్చర్యకరంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఆరాలు తీయటం అనేది కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎన్ఐడిఎం క్యాంపస్ల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్ఐడిఎం ప్రారంభోత్సవం కోసం అని చెప్పని వారు రాత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఆ వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఒక విందు సమావేశం జరిగింది. ఆ విందు సమావేశం సందర్భంగా వారిద్దరి మధ్య అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అలాగే అమిత్ షా గారి మధ్య జరిగిన సంభాషణ గురించి ఈరోజు మీరు నేను అందరం కూడా వార్తాపత్రికల్లో అలాగే టీవీ మాధ్యమాల్లో కూడా విన్నాం. సాక్షాత్తు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశ స్థాయిలో ఎంత పేరెనికగన్నారు అనేది అక్కడ ఢిల్లీ స్థాయి నాయకుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత క్యూరియాసిటీ ఉంది అనేది నిన్న అమిత్ షా గారి మాటల్లోనే స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డి గారి చాలా పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయంట కదా, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి, మరి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఈ రకమైన ఎంక్వైరీ సాక్షాత్తు దేశ హోంమంత్రి గారే ఆ క్యూరియాసిటీ ప్రదర్శించారు అని అంటే ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం ఒకటి ఉంది. అమిత్ షా గారైనా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా గుజరాత్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఇవాళ మన దేశంలో ఉన్న అతి పెద్ద సంపన్నులు గౌతమ్ అదానీ అయినా ముఖేష్ అంబానీ గారు ఆ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. అంటే గుజరాత్ లో రాజకీయ ప్రముఖులుగా ఉన్న వాళ్ళకి దేశ అతి పెద్ద సంపన్నులతోటి సహజంగానే పరిచయాలు ఉంటాయి. అంతటి లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక దిగ్గజాలకి కూడా ఇంతటి ప్యాలెస్లు లేవు అనేది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం. కాబట్టి నిన్న అమిత్ షా గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే బండి సంజయ్ గారు, అనిత గారు వీళ్ళందరి సమక్షంలో ఆ డిన్నర్ సమావేశంలో కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ప్రస్తావన వచ్చినప్పుడు లోకేష్ గారు బెంగళూరు ప్యాలెస్ అలాగే లోటస్ పాండ్ గురించి, తాడేపల్లి ప్యాలెస్ గురించి ప్రస్తావించారు. కానీ లోకేష్ గారు కూడా ఇడుపులపాయ ప్యాలెస్ గురించి, పులివెందుల ప్యాలెస్ గురించి చెప్పడం మర్చిపోయారు నిన్న.
ఆ! హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో ఉన్నది 100 గదులు ఉందని చెప్పని, యలహంక ఉమ్, ప్యాలెస్ 32 ఎకరాల్లో ఉందని, అలాగే తాడేపల్లిలో ఒక పెద్ద ప్యాలెస్ నిర్మాణం జరిగిందని, ఇవన్నీ కాక 452 కోట్ల రూపాయల ప్రజాధనంతోటి విశాఖపట్నంలో ఉమ్, విష్ణు మీద టూరిజం డిపార్ట్మెంట్ రిసార్ట్స్ కూడా కూల్చివేసి అక్కడ కూడా ఆయన నివాసం ఉండడానికి ఒక పెద్ద ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నారు అని చెప్పని, ఈ ప్యాలెస్ ఉమ్, నిర్మాణం గురించి ఈ ప్రజల డబ్బుతో నిర్మాణం చేసిందే కదా అని చెప్పని హోంమంత్రి గారు కూడా విచారించుకొని, ఆ, ఆ విచారించిన సందర్భంగా అక్కడ పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి ఎన్‌జిటి ద్వారా 200 కోట్ల రూపాయలు జరిమానా కూడా విధించబడిన అంశాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు హోంమంత్రి గారి దృష్టికి తీసుకురావటం. అక్కడ ఉమ్, ఎన్‌జిటి గనక జరిమానా విధించినప్పుడు ఆ 200 కోట్లు కట్టక తప్పని పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే అండమాన్‌లో ఒక రిసార్ట్ నిర్మాణం చేసినప్పుడు తాము కూడా జరిమానా చెల్లించాము అని చెప్పని అమిత్ షా గారు చెప్పటం. ఉమ్, అంటే ఉమ్, ఇది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఎట్లుందంటే గాయాన్ని మళ్ళీ గెలికినట్టు. ఆల్రెడీ ఇప్పటికే 452 కోట్ల ప్రజాధనం వృధా అయితే, మళ్ళీ దానికి తోడిప్పుడు ఆ వృధా చేయటం కోసం చేసిన ఉల్లంఘనలకి ఇంకొక 200 కోట్ల రూపాయలు అదనపు జరిమానా భారం పడబోతుంది. రాష్ట్ర ఉమ్. ప్రభుత్వం ఇక్కడ పరిస్థితి. ఇంకోటి మర్చిపోయినట్టున్నారు. చాలా మంది అంటూ ఉంటారు అనేక సందర్భాల్లో, కలకత్తాలో కూడా ప్యాలెస్ ఉందని చెప్పేసి అంటూ ఉంటారు. ఎంతవరకు వాస్తవం తెలియదు కానివ్వండి, మనకి బహుశా పెద్దలకు కూడా తెలియదు. అంటే ఇప్పటికీ మనకి అధికారికంగా ధృవీకరణ జరిగిన వాటి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఉమ్, విదేశాల్లో యూరోప్‌లో ఏదో ఒక ఐలాండ్ కొన్నాడు అని చెప్పని కూడా రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఉమ్, స్పెక్యులేషన్సే. ఇంతవరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు కాబట్టి మనం గూడా అధికారికంగా ఉమ్, నిర్ధారణ అయిన వాటినే మాట్లాడదాం. ఏదేమైనా సరే ఒక కుటుంబం నివసించడానికి, అది ఒక రాజకీయ నాయకుడు తాను నివసించడం కోసం ఇన్ని ప్రాంతాల్లో ఇన్ని ప్యాలెస్‌లు నిర్మాణం చేసుకొని ఇంత విలాసవంతమైన జీవితం గడిపే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 2024 ఎన్నికలకు ముందు మైక్ దొరికిన సందర్భంలో కూడా ఏమనేవాళ్ళు? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పని ఇది ఉమ్, పేదలకి పెద్దలకి మధ్య జరుగుతున్న యుద్ధం. నేను పేదల పక్షపాతిని అని చెప్పేవాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాత, సంపన్న వర్గాల పక్షపాత, ఆ పేదల్ని నీడ కూడా లేకుండా తాడేపల్లిలో ఆయన నిర్మాణం చేసుకుంటున్న ఇంటి చుట్టుపక్కల శాశ్వతంగా నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్న పేదల మొత్తాన్ని కూడా తరివేసి వాళ్ళ ఇల్లు మొత్తం బుల్డోజర్లు పెట్టి కూల్చేసి ఆయన ప్యాలెస్ నిర్మాణం చేసుకొని ఆ ఇంటి చుట్టూ సుందరమైన రోడ్లు తీర్చిదిద్దుకున్న తీరు మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఏంటంటే ఉమ్, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసుల గురించి దేశానికి ఒక స్పష్టత ఉంది. ఆ కేసుల్లో సిబిఐ ద్వారా నమోదు చేయబడ్డ ఛార్జ్ షీట్‌లో 43,000 కోట్ల రూపాయల ప్రజాధన దుర్వినియోగం జరిగింది అన్న అంశము ఛార్జ్ షీట్‌లో మెన్షన్ అయి ఉన్నది. దేశ రాజకీయ నాయకులకి, కేంద్రంలో, రాష్ట్రంలో పాలకులకు ఒక స్పష్టత ఉంది. కాకుంటే ఉమ్, 2019 ఎన్నికల నాడు వీటిని పరిగణలోకి తీసుకోకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఒక ఛాన్స్ కట్టబెట్టారు. కానీ ఉమ్, ఒకసారి ఆయన అధికారం కట్టబెట్టిన తర్వాత ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ఇవాళ తనకు అధికారం దక్కితే ఏ విధంగా కూడబెట్టుకుంటా ఉన్నాడు. వ్యవస్థలను ఏ విధంగా విధ్వంసం చేస్తా ఉన్నాడు. తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా పణంగా పెడుతున్నాడు అనేది ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చింది కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఉమ్, దక్కనివ్వకుండా ఘోరంగా విమర్శించడం జరిగింది. కాబట్టి ఉమ్. ఏంటంటే ఇవాళ ఇప్పుడు అమిత్ షా గారు ఉమ్, లాంటి దేశ హోంమంత్రి కూడా ఉమ్, విస్తుపోయే అంతటి ఆస్తులు, అంతటి ఖరీదైన లైఫ్ స్టైలు జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ చేస్తున్నాడు అనేది అంటే ఇవాళ అమిత్ షా గారికి కొత్త. కానీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికైతే మొదటి నుంచి కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ ఎందుకు స్టైల్ ఎందుకు గురించి అడిగినట్టు అంటారు? ఎందుకు అడిగినట్టు అంటారు? ఆ ఎందుకు అడిగినట్టు అంటారు? ఇంత ఆరా? అంటే ఒకటి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు అనేది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ద్వారా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రికి తెలియకుండా ఉండే ఆస్కారమే లేదు. కాబట్టి ఏంటంటే ఉమ్, ఇవాళ ఈ మాంసం తింటున్నారు అని చెప్పని ఎముకలు మెడలో వేసుకొని తిరగరు అని చెప్పని మనం ఒక సామెత చెప్తా ఉంటాం మనం. కానీ ఇవాళ అవును. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాంసం తింటున్నందుకు ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతున్నాడు ఆయన. నేను అవినీతి ఉమ్, చేశాను, నా వైభవం
చూడండి, నా వైభోగం చూడండి అని చెప్పని ఆయన బాహాటంగా వ్యాపార సంస్థలు నెలకొల్పుతా, పరిశ్రమలు నెలకొల్పుతా, షాపింగ్ కాంప్లెక్స్‌లు కొనుక్కుంటా, పెద్ద పెద్ద ప్యాలెస్‌లు నిర్మాణం చేసుకుంటా, వాటిల్లోనే విలాసవంతంగా జీవిస్తా, ఇవాళ మరి ప్రభుత్వ ధనంతోటి, టూరిజం డిపార్ట్‌మెంట్ డబ్బుతోటి విశాఖపట్నం రుషికొండ మీద ప్యాలెస్ కట్టి, ఆ ప్యాలెస్‌లో బాత్ డబ్బుకి రూ. 36,00,000 ఖర్చు పెట్టి, కమోడ్‌కి రూ. 13,00,000 ఖర్చు పెట్టిన లగ్జూరియస్ అంటే అతి ఖరీదైన లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకునే ఆయన యాంబిషన్ ఏంటనేది మనందరికీ స్పష్టమవుతుంది కాబట్టి, ఈ వివరాలు కేంద్ర ప్రభుత్వానికి కూడా అందుతాయి కదా! కాబట్టి ఉమ్, వా వాళ్ళకుండే ఇన్ఫర్మేషన్, వాళ్ళకుండే ఇన్‌పుట్స్ వాళ్ళకుంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం సమాచారం ఇస్తారా అని చెప్పని డెఫినెట్‌గా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు. ఏదేమైనా సరే ఉమ్, హోంమంత్రి గారికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంపదల గురించి, ఆయన నివాసాల గురించి ఒక స్పష్టత గ్రౌండ్ జీరో అంటే ఏ తాడేపల్లి ప్రాంతంలో అయితే ఆయన నివాసం ఉందో దానికి కోతవేడు దూరంలో చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనేమో ఆయన మరి అద్దింట్లో ఉంటున్నాడు ఇవాళ. నిన్న సాక్షాత్తు అమిత్ షా అవును. గారు వచ్చిన అద్దిల్లది. మరి ఇవన్నీ పోల్చి చూసుకుంటారు కదా వాళ్ళు కూడా. కాబట్టి ఏంటంటే ఈ సందర్భంగానైనా సరే అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, లాంటి ఎక్సెప్షనల్ కేసు రాజకీయాల్లో అటువంటి వ్యక్తికి ఇప్పటివరకు విచారణ సంస్థల నుంచి, న్యాయస్థానాల నుంచి దక్కుతున్న ఈ అడిషనల్ ప్రివిలేజ్ విషయంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని, సిబిఐ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల వ్యక్తిగత హాజరు మినహాయింపు విషయంలో కఠిన వైఖరి అవలంబించే విధంగా, ఆయన కేసుల విచారణ వేగవంతం చేసే విధంగా, ఇవాళ సిబిఐకి, దేశ న్యాయ వ్యవస్థకే సవాల్ విసురుతా 11 సంవత్సరాల పైగా బెయిల్ మీద ఉంటూ విచారణకు సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కఠినంగా చర్యలు తీసుకుంటదని చెప్పని ఆశిద్దాం. ఎస్ సార్, ఖచ్చితంగా. అదే అలాగే నిన్న అమిత్ షా ఈ ఎంక్వైరీ రావటం, పర్యటన ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న రవిచంద్రారెడ్డి చేసినటువంటి కామెంట్లు మరో ఎత్తు. సరే, అందరికీ తెలిసిన వ్యవహారమే, కానీ శంఖంలో పోస్తేనే తీర్థం అవుద్దంటారు కదా, ఆ తరహాలోనే ఆ నిన్నటి వరకు ఆ పార్టీతో అంటగాగినటువంటి, ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండి అసలు మిగతా వాళ్ళని ఆ, ఏదో శత్రు సంహారం టైప్ లో చేసినటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి నిజాలు, ఇదిగో ఇది నిజం, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని చెప్పేసి బట్టబయలు చేశారు. ఆయన చాలా అంశాలు చెప్పారు. అందులో ఎక్కువగా ఆకర్షించింది ఏంటంటే ఈ స్క్రిప్ట్ వ్యవహారం. సో మీరేమంటారు? అంటే ఇవాళ ఒక రకంగా ఇప్పుడు పౌరాణిక నాటకాలు తగ్గిపోయినాయి గానీ, వెనకటి రోజుల్లో పౌరాణిక నాటకాలు చాలా విస్తృతంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించబడతా ఉండేయి. ఆ ఉమ్, సందర్భంలో ఆ పౌరాణిక నాటక పాత్రధారులు ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని చెప్పని ఆ కృష్ణుడి క్యారెక్టర్‌ని ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకుంటుండేవాళ్ళు. అలాగే అవును. హరిశ్చంద్ర, సత్య హరిశ్చంద్ర నాటకంలో కూడా హరిశ్చంద్రుడి పాత్ర కూడా ఒకళ్ళిద్దరు పోషిస్తా ఉండేవాళ్ళు. ఒకటో హరిశ్చంద్రుడు, రెండో హరిశ్చంద్రుడు అని పిలుస్తుండేవాళ్ళు. అలాగే ఇప్పుడు కూడా వైసీపీ పార్టీలో ఏ విధమైన రాజకీయ విధానాలు అవలంబించారు? ప్రత్యర్థుల్ని దూషించడానికి వాళ్ళు ఎంచుకున్న విధానాలేంటి? అంటే వాళ్ళు ఏ విధమైన పొలిటికల్ అజెండా తోటి ప్రత్యర్థుల్ని డీమోరలైజ్ చేసే ప్రయత్నం చేశారు? ఆ పార్టీ తరపున వ్యవహరించిన అధికార ప్రతినిధులకు గాని, ఆ పార్టీ తరపున మీడియాలోకి వచ్చి మాట్లాడే నాయకులకైనా ఏ విధమైన స్క్రిప్ట్ ఇచ్చి పంపించేవాళ్ళు అనేది చాలా సందర్భాల్లో చాలా మంది నాయకులు, వైసీపీ నాయకులే బహిరంగంగా చెప్పడం జరిగింది. నిన్న రవిచంద్రారెడ్డి ఇంకొక అంటే ఆ చెప్తూ వచ్చిన వాళ్ళలో ఇంకొక వ్యక్తిగా జాయిన్ అయ్యాడంతే. మనం గమనించుకుంటే ఉమ్, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ తోటి ఉమ్, విభేదించి బయటకొచ్చిన సందర్భంలో ఒకరోజు ఏబిఎన్ లైవ్ డిబేట్‌లో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అంటే మాకు సో అండ్ సో వ్యక్తి నుంచి స్క్రిప్ట్ వస్తది. ఆ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఉమ్, ఈస్‌గా మేము ఫాలో చేయాలి తప్ప అక్కడ మేమేమి అదనంగా మా సొంత పాండిత్యం ప్రదర్శించడానికి ఆస్కారం లేదు. వాళ్ళు అత్యంత దురుస్సాకరమైన స్క్రిప్ట్ ఇచ్చి పంపిస్తారు. ఆ స్క్రిప్ట్‌లో ఉన్న పదజాలాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా అవసరమైతే ఇంక 2 బూతులు అదనంగా చేసినా పర్వాలేదు గానీ తగ్గిస్తే మాత్రం డోస్ తగ్గిస్తే మాత్రం ఒప్పుకోరు. కాబట్టి ఉమ్, ఎవరు వైసీపీ పార్టీ వైపు నుంచి ఏ నాయకుడు ఇప్పటివరకు ప్రత్యర్థి పార్టీని దూషించినా స్క్రిప్ట్ మాత్రం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో కావటమే తప్ప అంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పెంచి పోషిస్తున్న సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ వాళ్ళ ఉమ్. ఇంటలెక్చువాలిటీ ఏంటి అంటే ఈ విధమైన బూతు పంచాంగాన్ని తమ పార్టీ నాయకుల చేత ప్రత్యర్థి పార్టీల మీద ప్రయోగించడం. ఇది కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. మహేందర్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ వీళ్ళందరికి తోడు ప్రజలందరికీ కూడా అంటే లైవ్ లో చూసిన ఒక ఇన్సిడెంట్ మనందరం మర్చిపోతున్నాం. వైసీపీ పార్టీ ప్లేనరీ సందర్భంగా రోజా గారు ప్రసంగించడానికి వచ్చిన సందర్భంలో కేంద్ర మాజీ మంత్రి రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు స్వయంగా రోజా దగ్గరకు వచ్చి మైక్ ఆన్ లో ఉంది అనే అంశాన్ని పరిగణలో తీసుకోకుండా మర్చిపోయి మైక్ ఆన్ లో ఉన్న అంశాన్ని గుర్తించక చంద్రబాబుని తిట్టమంటున్నాడు. ఆమెకి అర్థం కాల ఏంటి అంటే చంద్రబాబుని గట్టిగా తిట్టమంటున్నాడు అని చెప్పని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు లాంటి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ మాజీ సెంట్రల్ మినిస్టర్ ని రోజాని చంద్రబాబుని తిట్టు అని చెప్పని ఒక మెసేజ్ క్యారీ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా వాడుకున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఒక ఎమ్మెల్సీ పదవికి కక్కుర్తిపడి వైసీపీ పార్టీలో చేరి అక్కడ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ఇట్రా రోజా దగ్గరికి వెళ్ళి చంద్రబాబుని తిట్టు అని చెప్పని చెబితే ఇక్కడి నుంచి అక్కడికి ఆ మాటలు క్యారీ చేసే కొరియర్ బాయ్ లాగా ఉపయోగపడ్డాడు. అంటే వాళ్ళ స్థాయిని వాళ్ళు తీసుకొని ఆత్మవంచన చేసుకొని పదవుల కోసం కక్కుర్తిపడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎజెండాని అమలుపరిచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పటికి వాళ్ళకి విరక్తి కలుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో వాసిరెడ్డి పద్మ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాను అమలుపరచడమే తప్ప మాకు వ్యక్తిగత ఎజెండా ఏముండదు, మాకంటూ మా వ్యక్తిత్వాన్ని మా ఇంటెగ్రిటీని మెయింటైన్ చేసే ఆస్కారం ఆ పార్టీలో ఉండదు అని చెప్పని. ఇది మనకంతా కూడా స్పష్టత ఉన్న అంశమే. కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళ ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఆ ఎజెండా అమలుపరిచాలి, వీళ్ళందరూ ఆ ఎజెండాని తూచా తప్పకుండా పాటించి ప్రత్యర్థి పార్టీలని అత్యంత సంస్కారహీనపై విమర్శలు చేసిన వాళ్ళే. కాబట్టి ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ తోటి విభేదించి ఉన్నట్టయితే ఆ రోజే విభేదించి ఉండాల్సింది. అతను ఆ విధమైన స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడుతున్నలోనే ఈ విధమైన సంస్కారహీనపు ప్రసంగాలు మేము చెయ్యం, సంస్కారహీనపు విమర్శలు మేము చెయ్యమని చెప్పని వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు ప్రదర్శించుంటే ఈరోజు మనం కూడా పోనీలే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు సంస్కారహీనంగా ప్రవర్తించినా కూడా ఆ నాయకులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకున్నారు అని చెప్పని మనం కూడా భావించడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు రవిచంద్రారెడ్డి జాయిన్ అయిన తర్వాత సోషల్ మీడియాలో మీరు కూడా గమనించి ఉంటారు, ఒక కామెంట్, ఒక పోస్ట్ విస్తృతంగా తిరుగుతోంది. నిన్న ఉదయాన్నే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కోటి సభ్యత్వంతో ఎన్టీఆర్ కి ఇవ్వాలని చెప్పేసి లోకేష్ పేరు మీద అందరూ అన్ని పత్రికలకు ఇచ్చారు. ఆ యాడ్ ని సాక్షిలో ఇచ్చిన తర్వాత చూసి డబ్బు కోసం ఎంతకైనా జగజారుతాడా జగన్మోహన్ రెడ్డి ఆయన యాజమాన్యంలో ఉన్న పత్రిక అని చెప్పేసి విరక్తి చెంది అటు రాజీనామా చేసి జాయిన్ అయ్యాడని చెప్పేసి ఒక కథ అయితే తిరుగుతోంది. అది వింటంటేనే చదువుతుంటేనే నవ్వొస్తుంది. నిజంగా అసలు ఆ పరిస్థితి ఉందంటారు అక్కడ? అంటే ఇక్కడ నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్ని దినపత్రికలకి యాడ్ ఇస్తూ సాక్షి కూడా యాడ్ ఇచ్చారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, అలాగే వారి సతీమణి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు, వారు టిటిడి బోర్డు సభ్యులుగా ఉండి సాక్షి పత్రికకి వారు యాడ్ ఇవ్వటం ఏంటి అనేది ఒక వివాదం తెలుగుదేశం శ్రేణిలో నడుస్తుంది. అదే సందర్భంలో నేను కూడా ఒక కామెంట్ చేసే దాని మీద. ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఎన్టీ రామారావు గారికి సంబంధించిన యాడ్ ఇస్తే మరి డబ్బుకి కక్కుర్తిపడి తమ రాజకీయ ప్రత్యర్థులకు ఎలివేషన్ ఇచ్చే యాడ్ వాళ్ళ వార్తాపత్రిక మీద వేశారు అని అంటే అది సాక్షికి, సాక్షి యాజమాన్యానికి ఉన్న డబ్బు యావని ప్రతిబింబిస్తుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసి మంచి పనే సాక్షిని ఎక్స్పోజ్ చేశారని చెప్పని నేను కూడా కామెంట్ చేశాను. అయితే ఇక్కడ ఇదే సందర్భంలో అందరం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక అంశం కూడా ఏంటి అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు సంస్థలను వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టిన తర్వాత లార్జెస్ట్ సర్క్యులేషన్ పేపర్ గా ప్రభుత్వ ప్రకటనల్ని ఈనాడికి ఇచ్చి తీరాల్సిన సందర్భంలో
ఈనాడు పత్రిక ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు. మీ నుంచి మాకు యాడ్ రెవెన్యూ అక్కర్లేదు. మీ ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకి మా పత్రిక వేదిక కాదు. మీ నుంచి యాడ్ రెవెన్యూ రాకున్నా మాకిష్టమే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారితోటి విభేదించాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈనాడు పత్రిక ప్రభుత్వం నుంచి ప్రకటనలే తీసుకోము అని చెప్పని ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసింది? భారతి గారి పత్రిక మాకు డబ్బులొస్తే చాలు. మేము ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఏ యాడికైనా మేము సిద్ధమే అని చెప్పని వాళ్ళ డబ్బు యావని కక్కుర్తిని బయట పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ రవిచంద్రారెడ్డి ఏమి సాక్షిలో ఇచ్చిన యాడ్ గురించి అతనేం బయటికి రాలా. ఇక్కడ గమనించుకుంటే ఎంత జుగుత్సాకరమైన సంస్కారహీనపు భాష సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయనే మైక్ దొరికిన ప్రతి సందర్భంలో కృష్ణ చతుష్టయం అనేవాడు, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ప్రస్తావించేవాడు, బాలకృష్ణ గారి గురించి ప్రస్తావించేవాడు, లోకేష్ ఎప్పుడో తనకు స్టూడెంట్ డేస్ లో తను ఫ్రెండ్స్ తోటి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్న సహజం అది ఆ ఏజ్ లో. ఆ ఏజ్ లో అలా చేయక ఎలా ఉంటారు? ఆ ఏజ్ లో కూడా పిల్లలతోటి కలిసి ఎంజాయ్ చేయక అది కూడా ఒక నేరం అన్నట్టుగా. అంటే ఇవాళ అంటే మన జగన్మోహన్ రెడ్డి తన స్టూడెంట్ ఏజ్ లో ఇట్లాంటివి చేయలేదా? అంటే అట్లా చేయలేదు ఖచ్చితంగా అతను అనుమానించాలి. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి అంటే సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తుల్ని ఉపేక్షించాల, తమ రాజకీయ ప్రత్యర్థులను ఉపేక్షించాల, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ఉపేక్షించాల, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఉపేక్షించాల, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని ఉపేక్షించాల. తోడబుట్టిన చెల్లెలు షర్మిల గారు రాజకీయంగా విభేదిస్తే ఆమెనే అత్యంత జుగుత్సాకరమైన పదజాలంతో దూషింపజేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంటే తన రాజకీయ ప్రత్యర్థుల్ని వేధింపులకు గురి చేయడు అని చెప్పని నమ్మటానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఎక్కడ సిద్ధంగా ఉంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమాజం గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వాళ్ళ సంస్కారపు స్థాయిని రుచి చూశారు, చవి చూశారు. ఇది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి వాళ్ళ రవిచంద్రారెడ్డి ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా చెప్పేది ఏం లేదు, మనం కొత్తగా తెలుసుకునేది కూడా ఏం లేదు. ప్రజలకు ఒక స్పష్టత ఎన్నికలకు ముందే కాబట్టి మైక్ దొరికిన ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పని తెలిసి వాళ్ళ విజయసాయి రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అని తెలిసిన తర్వాత ఇవాళ ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారు, ఆ స్క్రిప్ట్ మేము ఫాలో అయ్యామని చెప్పని చెప్పినా దాంట్లో కొత్తదనం అయితే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఏం కనిపిలా. ఇక ఫైనల్ గా సార్, జగన్మోహన్ రెడ్డి వల్లే, ఆయన గతంలో చేసినటువంటి పనుల వల్లే ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది. 11,000 కోట్ల రూపాయల చిల్లర నిధులు పెద్ద ఎత్తున వరదలా కురిశాయి అని చెప్పేసి వాళ్ళు ఒక ఎలివేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజమా, వాస్తవమా, నమ్మొచ్చా, నమ్మదగ్గ విధంగా ఉందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి భజన బృందానికి మనకి అంటే ఆ మధ్య ఒక విమర్శ ఉండేది. అంటే కొత్తగా ఏ ఇన్వెన్షన్ అంటే పౌర సమాజానికి అందుబాటులోకి వచ్చినా కూడా ఇవన్నీ మన వేదాల్లో ఉన్నవే, భారతీయ సనాతన ధర్మంలో ఇవన్నీ ఉన్నవే అని చెప్పని సమర్థించే వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా ఒక ప్రయోజనం సిద్ధిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు చూపిన చొరవ పర్యవసానమే అని చెప్పని కూడా చెప్తూ ఉంటారు. రీసెంట్ గా ఆర్సిలర్ మెటల్ అండ్ నిప్పాన్ వాళ్ళు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర ఒక స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కి ప్రయత్నం చేశారు అనగానే ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే సంప్రదింపులు జరిపారు అని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు మన ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారనగానే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమేనని చెప్పారు. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాలే. అయితే ఇక్కడ వాళ్ళు నిన్న కేంద్ర ప్రభుత్వం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ని నివారించడం కోసం ఒక 11,400 కోట్ల రూపాయల బెయిల్అవుట్ ప్యాకేజ్ ప్రకటించగానే వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, కేంద్ర మంత్రి కుమారస్వామి గారు చెప్పారు కదా, 2021లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు ఆ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకునే మేము ఇప్పుడు ఈ బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారు కదా అంటున్నారు. మీరు తీర్మానం చేశారు,
మరి మీరు చేసిన తీర్మానం ప్రకారం విధాన పరిషత్ కౌన్సిల్ కూడా రద్దు చేయమని తీర్మానం చేశారు కదా, అదేమైంది? ప్రత్యేక హోదా ఇవ్వని కూడా తీర్మానం చేశారు కదా, అదేమైంది? పోలవరం జాతీయ ప్రాజెక్టుకి మరి సత్వర గ్రాంట్ కావాలని చెప్పని కూడా మీరు పదే పదే అభ్యర్థించారు కదా, మీరు తీసుకురాలేకపోయారే. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2021లో చేసిన తీర్మానం బేస్ చేసుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చింది అన్నారు. మరి తీర్మానం బేస్ చేసుకొని గ్రాంట్ ఇస్తే మీ పాలనా హయాంలో వచ్చి ఉండాల్సిందిగా. 2021లో మీరు తీర్మానం చేశారు. 2024 జూన్ మీరు అధికారంలో ఉన్నారు కదా. మరి మీరెందుకు పర్సూ చేసి ఆ తీర్మానం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకురాలేకపోయారు? 2024 జూన్ 12 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రివర్గ సభ్యుడిగా కొనసాగుతున్న రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి తీసుకొచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో ఉద్యోగుల సమక్షంలోనే కుమారస్వామి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు, ఇది మా ప్రభుత్వ పరంగా నేను ఇస్తున్న హామీ అని చెప్పని విశాఖపట్నం గడ్డ మీద నిలబడి అష్యూర్ చేశారు. ఆ చేసిన దానిలో భాగంగానే గత అక్టోబర్ 1600 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. మీ పాలనా హయాంలో ప్రదర్శించిన నిర్లక్ష్య పర్యవసానం స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కొక్కటిగా మూతపడుతూ వస్తున్న సందర్భంలో మళ్ళీ తిరిగి బ్లాస్ట్ ఫర్నేస్ ని ఓపెన్ చేయించి మళ్ళీ ప్రొడక్షన్ లోకి తీసుకొచ్చి ఇవాళ రేపు ఆగస్టు నాటికి 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి 93% ప్లాంట్ ప్రొడక్షన్ కెపాసిటీకి రీచ్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పని కేంద్ర ప్రభుత్వం నుంచి అష్యూరెన్స్ వస్తూ ఉంటే ఆ అష్యూరెన్స్ కి మేమే బాధ్యులం, ఆ అష్యూరెన్స్ రావడానికి మేం చేసిన కృషి కారణం అని చెప్పని వాళ్ళ అండూ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం ఆ మధ్య హైదరాబాద్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో కేటీఆర్ గారిని ఆ సమిట్ నిర్వాహకులు ప్రశ్నించారు. ఇవాళ మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు హైదరాబాద్ లో గ్రౌండింగ్ అయింది మీ చొరవేనా అని అడిగితే కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, అండూ క్రెడిట్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఆ రోజు అసలు ఐటీ అనేది హైదరాబాద్ కి పరిచయం లేని రోజున మైక్రోసాఫ్ట్ ని హైదరాబాద్ కు తీసుకొచ్చి గ్రౌండింగ్ చేయించి దాని ద్వారా హైదరాబాద్ ఐటీకి ఒక రూపం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆ క్రెడిట్ ఆయింది అని చెప్పడం జరిగింది. అది రాజకీయాల్లో ప్రదర్శించాల్సిన విఘ్నత. అలాగే జీనోమ్ వ్యాలీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చూపిన ఇవాళ హైదరాబాద్ లో ఇవాళ బయోటెక్ ఇండస్ట్రీ ఈ స్థాయికి అమర్చడానికి కారణం అని చెప్పని కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అది రాజకీయాల్లో ప్రదర్శించాల్సిన స్థితప్రజ్ఞత, మెచ్యూరిటీ, స్టేట్స్మెన్షిప్. వీటిని కోల్పోయిన వైసీపీ పార్టీ, వైసీపీ శ్రేణులు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా అదే పనిగా ఎవరు అంటే రాష్ట్రానికి ఏం సాధించినా ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అని చెప్పని చెప్పుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వాళ్ళకి మారిపోయింది. మరి ఈ సందర్భంగా ఇంకొక 2 అంశాలు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించిన అంశాలు 2 ఉన్నాయి. వాటిని మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఆపాదిస్తా ఉన్నారు. 2022 ఆర్థిక సంవత్సరం, 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ కొనుగోళ్లు అధిక ధరల కొనుగోలు చేసిన నేపథ్యంలో డిస్కమ్లకు వచ్చిన నష్టాల నేపథ్యంలో డిస్కమ్లు ఏపీఈఆర్సీకి 2023 సెప్టెంబర్ లో ఒక ప్రతిపాదన ట్రూ అప్ ఛార్జీల పెంపు కోసం, 2023 డిసెంబర్ లో ఒక ప్రతిపాదన డిస్కమ్లకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఏపీఈఆర్సీ చైర్మన్ గా ఉన్న నాగార్జున రెడ్డి గారికి ఎన్నికలకు ముందు ఈ పెంపుదల జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల మీద ప్రభావితం చూపడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న లాయల్టీ తోటి ఎన్నికలకు ముందే ఆమోదించాల్సిన ఈ ప్రతిపాదనలను ఆమోదించకుండా ఆయన దాన్ని తొక్కిపెట్టి 2024 జూన్ లో కొత్త ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆగస్టు నెలలో ఆయన రిటైర్ అయిపోతూ ఆ డిస్కమ్ల ప్రతిపాదనని ఆమోదించి ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయమని చెప్పడం జరిగింది. అంటే 14,000 కోట్ల రూపాయలు ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి హయాంలో మోపాల్సిన భారాన్ని ఈ ప్రభుత్వ హయాంలో మోపేలాడు ఆయన. వెళ్ళితే తడవకి ఇక జగన్మోహన్ రెడ్డి గారు అందిపుచ్చుకున్నాడు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు, అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పని వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు పెంచారు అని చెప్పి వాస్తవంగా అది తన పాప ఫలం ఇవాళ ప్రజలు మోయాల్సి వస్తుంది అనే అంశాన్ని
హైలైట్ కానీయకుండా ఇది కొత్తగా వచ్చిన ప్రభుత్వం మోపుతున్న భారం అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ మొన్న డిసెంబర్ 27 తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పసలేని ధర్నాలకు కూడా పిలిపించాడు ఆయన. ఆ ధర్నాలో ఉమ్, ఎంత స్పందన వచ్చింది, ఎంతగా వాళ్ళ శ్రేణుల నుంచి కూడా ఏ మాత్రపు మద్దతు దొరికింది అనేది కూడా మనందరం చూసాం. కానీ ఆ ధర్నాలకైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. అంటే తన ఉమ్, పాపాన్ని తనకు ఆపాదించే ప్రయత్నం చేయటం. అదే సందర్భంలో ఇంకొకటి ఉంది. గతంలో 2021 సంవత్సరంలోనే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారి సమక్షంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగిన రోజు కేసీఆర్ గారు ఉమ్, ఈ బచావో ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల జలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 512 టీఎంసీలు, తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల కేటాయింపుల ఈ వాటాల ప్రక్రియ మాకు ఆమోదయోగ్యం కాదు. సమాన నిష్పత్తిలో పంపిణీ జరగాలి. ఆంధ్రప్రదేశ్‌కి అధిక కేటాయింపులు చేశారు. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. పరివాహక ప్రాంతం మా రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. మాకు అధిక కేటాయింపులు జరగాలి అని చెప్పని కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర డిమాండ్ లేవనెత్తితే ఆల్రెడీ ఉమ్, బ్రిజేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల వారి కేటాయింపులు చేసి 512 టీఎంసీలను నిర్ధారణ చేసింది. ఈ నిర్ధారణ చేసిన కేటాయింపుల్ని ఒక్క టీఎంసీ తప్పించినా తగ్గించే ప్రయత్నం చేసినా మేము అంగీకరించం. మాకు ఆమోదయోగ్యం కాదు. మా రాష్ట్ర ప్రయోజనాలకి, మా రైతాంగ ప్రయోజనాలకి విఘాతం కలిగించే నిర్ణయం అవుతుంది. కాబట్టి కేసీఆర్ గారు చేస్తున్న ఈ ప్రతిపాదన పట్ల మాకు ఆక్షేపణ ఉంది అని చెప్పని తన డిసెంట్ వ్యక్తం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి అక్కడ దద్దమ్మలాగా కూర్చొని కనీసం తన డిసెంట్ ను కూడా మినిట్స్ లో ఎంటర్ చేయని పర్యవసానం కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్లో 2023 నవంబర్లో తెలంగాణ ఎన్నికలు ఉండగా 2023 అక్టోబర్ నెలలో కేసీఆర్ ఉమ్, గారి డిమాండ్ తీసుకుంటూ దాన్ని ఆ పంపిణీని పరిశీలించమని చెప్పని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇస్తూ ఆ ఆదేశాలని నోటిఫై చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత కారణంగా రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా హైదరాబాద్ లో ఉన్న తన ఆస్తుల ప్రయోజనాలకి, ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్ గారికి ఆగ్రహం తెప్పించకూడదని చెప్పిన ఒక బానిసత్వంతో ఆయన అటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న పర్యవసానం కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో అంటే నాబోటాలను చాలా సందర్భాల్లో కూడా మాట్లాడు. నేనైతే ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని అవును. పదే పదే ఇది ఒక అంశం. అలాగే అప్పర్ భద్ర ప్రాజెక్టు కర్ణాటక నిర్మిస్తుంటే అభ్యంతరం వ్యక్తం చేయని జగన్మోహన్ రెడ్డి వైఖరి గురించి పదే పదే ప్రశ్నిస్తూ నేను రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కూడా మాట్లాడేవాడిని. ఇవాళ అవును. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ఇష్యూ ముందుకు రాగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యంగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే వైసీపీని వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా దీన్ని విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు వాస్తవాలు ఏంటనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంది కాబట్టి ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం ఏంటి, అతని పాలన రాష్ట్రానికి మేలు చేసిందా, కీడు చేసిందా అనేది ఒక స్పష్టత ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కనివ్వాల. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను చెప్పిందే విధంగా ప్రజలు విశ్వసిస్తారు అని చెప్పని భ్రమంలోనే ఆయన రాజకీయ పందా కొనసాగిస్తా ఉన్నాడు. ఆయన మీడియా, ఆయన ఉమ్, సోషల్ మీడియా కూడా అదే విధానాన్ని అవలంబిస్తా ఉన్నారు. తమ ద్వారా జరగని పనుల్ని జరిగినట్టుగా చిత్రీకరించుకుంటా ఉన్నారు. తమ ద్వారా జరిగిన నష్టాన్ని తమ రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి అసలు సిసలు ఆయన దిగజారుడు రాజకీయాన్ని మరొకసారి తనకు తానుగా ప్రజలకు పరిచయం చేస్తున్నాడు అనేది వాస్తవం. రైట్. థ్యాంక్ యూ రాజేష్ గారు.